హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైనప్పుడు కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించిన రాను రాను భలే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇప్పటి వరకు 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 5వ వారంలో నామినేషన్ కూడా పూర్తయింది. దీంతో హౌస్ నుండి ఎవరు వెళ్తారనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి మిడ్ వీక్ లో కూడా ఎఫెక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని ఇదివరకే హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో తెలియజేశారు. ఇకపోతే 5వ వారం ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ మేట్స్ నాగమణికంఠ, విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ మొత్తం 6 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతుండగా మరొకరు సాధారణ ఎలిమినేషన్ ఆదివారం రోజు జరగనుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ కాస్త ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. ఇక ఎలిమినేషన్ లో భాగంగా ఓటింగ్ ప్రక్రియ ఓవైపు జరుగుతుండగా ప్రస్తుతం ఆదిత్య ఓం, నైనికలకి తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు కనబడుతుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే సమాచారం మేరకు ఆదిత్య ఓం మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతుండగా నైనిక ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తుందని ఊహాగానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. వీరిద్దరూ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. ముగ్గు మొహం తెలియని కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ముఖ్యంగా కన్నడ నేపథ్యం ఉన్న సీరియల్ ఆర్టిస్టులను ఎక్కువ మంది తీసుకోవడంతో ఈ వాదన మరీ ఎక్కువగా వినబడింది. ఇక 5వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రస్తుతం నబీల్, నిఖిల్ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా తన ఆటతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండగా మరోవైపు 8వ సీజన్ విజేత అతడే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. విమర్శలను ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఇప్పుడు 5వ వారంలో కాస్త రసవత్తరంగా సాగేలా కనబడుతుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.